పక్క రాష్ట్రాలలో ఎలక్షన్లేమో కానీ మన లీడర్లంతా హల్చల్ చేసిర్రు. పువ్వు పార్టీలు, షేయి పార్టీలు నెత్తికో దిక్కు ఊరికిర్రు. పబ్లిక్కు జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. అంతెందుకు పక్క రాష్ట్రాల పార్టీలకు గెలిపించే బాధ్యతను మన లీడర్లు భుజానేసుకొని మరీ పనిచేసిర్రు. అట్లా ఇట్లా ఓట్లు ఒడిచినాయి. ఆఖరికి ఫలితం కూడా రానే వచ్చింది. మరిగా మనోళ్ళ కష్టం ఫలించిందా లేకపోతే ఎత్తి ఏట్ల వారేసినట్టు అయ్యిందా? ఏం కథ, ఎవరు గెలిచిర్రో అట్లా వయసు చూద్దాం పారు. టిప్పిరి 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 మళ్ళా మనమే వచ్చినాం అని మహారాష్ట్రలో పువ్వు పార్టీ వాళ్ళు పొట్టు సంబరాలు చేసుకున్నారు. పటాకుల మూత మోగిచ్చి నోటి నిండా మిఠాయిలు తినిపించుకున్నారు. తెలంగాణకెళ్ళి సీఎం రేవంత్ సారు, మంత్రి సీతక్క, తత్తిమ మంత్రులంతా కలిసిపోయి ప్రచారం చేసిన చెయ్యి పార్టీ వాళ్ళ పాట వండలేదు. 288 సీట్లలో 200కి ఎక్కువ సీట్లు పువ్వు పార్టీ వాళ్ళ కూటమే గెలుచుకున్నది. చెయ్యి పార్టీ కూటమికి సగం సీట్లు కూడా రాలేదు. ఇక అటు గెలిచిన లేదో ముఖ్యమంత్రి సీట్లకు ఊకినటోళ్ళు ఇవ్వాలనే ముచ్చట్లు జోరు అందుకున్నాయి. షిండేను పక్కకు పెట్టి ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారట. మరిగా ఏమైతుందో ఏమో చూడాలి. ఇంకో దిక్కు అటు జార్ఖండ్ లో పువ్వు పార్టీ వాళ్ళ కూటమి ఓడిపోయింది. చెయ్యి పార్టీ వాళ్ళు దోస్తి కట్టిన జేఎంఎం సగానికి ఎక్కువ సీట్లు గెలుచుకొని సంబరాలు చేసుకున్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే వాయనాడు బై ఎలక్షన్లలో పోటీ చేసిన ప్రియాంక గాంధీకి పబ్లిక్ పొట్టు ఓట్లేసిండ్రు. అన్న రాహుల్ గాంధీ రికార్డులు బద్దలు కొట్టింది చెల్లెలు. For giving me so much love in my whole campaign while I was there, and then for voting for me in the manner that they had. It's a testament to the fact that my brother worked hard there, and their love for him and their trust in me. So I feel it's a great honor and I will respect it fully. You got a huge majority. I just was happy getting the love of the people. You are elected. What's your next plan, ma'am? So when you are going to Kerala? Now soon, in the next 2-3 days, as soon as my brother starts. రాహుల్ గాంధీకి 3,64,000 ఓట్ల మెజారిటీ వస్తే ప్రియాంక గాంధీకి ఇప్పుడు 4 లక్షల ఓట్లకి ఎక్కువనే మెజారిటీ వచ్చింది. దెబ్బకు పాత రికార్డులు అన్ని బద్దలైనాయి. పువ్వు పార్టీ వాళ్ళు అటు ఎర్రజెండా పార్టీ వాళ్ళు వాయనాడులో గెలిచేందుకు గట్టిగానే తిప్పలబడ్డారు గాని పబ్లిక్ చెయ్యి గుర్తు మీదనే గుద్దిండ్రు ఓట్లు. మరిగా ప్రియాంకమ్మ పార్లమెంట్ లో ఎసోంటి ముచ్చట్లు చెప్తుందో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 9 జాగాలకు అసెంబ్లీ ఎలక్షన్లు నడిచినాయి. అందులో పువ్వు పార్టీ వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఇంకో ముచ్చటేంటిదంటే మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సార్ ప్రచారం చేసిన 11 జాగాలలో పువ్వు పార్టీ వాళ్ళు గెలిచిండ్రు. నాందేడు పార్లమెంట్ లో కూడా గెలిచిండ్రు. అందుకే మస్తు ఖుషి అవుతున్నారు సార్ అభిమానులు. పవన్ అంటే లోకల్ అనుకుంటివా నేషనల్ అని కామెంట్లు రాస్తున్నారట. గిట్ల మొత్తానికి మళ్ళీ ఎలక్షన్లు ముగిసినాయి. మహారాష్ట్రలో పువ్వు పార్టీ వాళ్ళ కూటమికి తిరుగులేదు. ఇటు జార్ఖండ్ రాష్ట్రంలో చెయ్యి పార్టీ వాళ్ళ కూటమికి ఎదురు లేదు. చెరో రాష్ట్రంలో దోస్తులతో కలిసి దుమ్ము లేపిండ్రు. సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ లగచర్ల లడాయి ఇప్పుడిప్పుడే సల్లబడేటట్టు లేదు. అటు పబ్లిక్ కోర్టుకు పోయిర్రు, ఢిల్లీ పెద్ద మనుషులను కలిసిర్రు. ఇటు కార్ పార్టీలు జైలుకు పోయిర్రు. షేయి పార్టీలు అసలు సంగతి ఏందో తెలుసుకోనికే లగచర్లకు పోయిర్రు. గిట్ల పంచాది మొత్తం భూచక్రం తిరిగినట్టే ఆడిదాడినే తిరుగుతుంది. పబ్లిక్ భూములు గుంజుకునుడు తప్పు అని అంటుర్రు కార్ పార్టీలు. అభివృద్ధి చేస్తుంటే తప్పు ఎట్లయితది అని అంటుర్రు షేయి పార్టీలు. చూడుర్రి పంచాది ఎట్లా నడుస్తుందో. తొలుత బొబ్బ చేసిండ్రు గాని ఇప్పుడు ముచ్చట కోర్టు దాకా పోయింది కాబట్టి లగచర్ల పంచాది లోపట్నే నడుస్తుంది. పబ్లిక్ ను సల్లగా చేసి పని చాలు చేద్దాం అని సర్కారోళ్ళు చూస్తా అంటే ఇటు ఎగస్ పార్టీ వాళ్ళు వెనకకు తగ్గేదేలే అన్నట్టు చేస్తాండ్రు. ఇప్పటికే లగచర్ల లడాయి చేయబట్టి మస్తు మంది జైల్లో పడ్డారు. కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైల్లో పెట్టిండ్రు. ఇది వరకు 1-2 సార్లు లీడర్లు పోయి మొదలిచ్చి వచ్చిండ్రు. ఇక ఈసారి మాజీ మంత్రి కేటీఆర్ సారు చెర్లపల్లి జైలుకు పోయిండు. ములాఖాత్ అయ్యి బయటకు వచ్చి ముచ్చట్లు చెప్పిండు. చెయ్యని తప్పుకు 30 మంది రైతులను జైల్లో పెట్టిండ్రు. వాళ్ళని ఇడిపియాలని కోరిండట మాజీ మంత్రి. సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీయంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో
ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్క పెడతా ఉన్నారు. ఇక సొంత నియోజకవర్గం పబ్లిక్ నే గిట్ల చేస్తే ఎట్లా అని సీఎం సార్ మీద బాణాలేసిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు లగచర్ల పబ్లిక్ కు వచ్చిన తిప్పలేం లేదంటారు సర్కారు వాళ్ళు. ఫార్మా కంపెనీలు వస్తే పబ్లిక్ కు కొలువులు వస్తాయి, ఊరు బాగుపడుతుంది అన్నట్టు చెప్తున్నారు. అంతేకాదు చెయ్యి పార్టీ లీడర్లు లగచర్లకు పోయి పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసే యుగురం చేసిండ్రు. ఇప్పటికే లగచర్ల పంచాయతీ మీద ఓ కమిటీ కూడా వేసిండ్రు. ఫార్మా కంపెనీల కిందికి భూములు పోతున్న రైతులకు ఎకరానికి 15 లక్షలు, ఇంటికో ఉద్యోగం, ఇంటి జాగా, ఇందిరమ్మ ఇల్లు, తత్తిమ సర్కారోల పథకాలన్నీ ఇయ్యాలి అన్నట్టు నిర్ణయం చేసిండ్రాట. సీఎం సారును కలిసి ఓ కాగితం చేతులు పెట్టినరాట లీడర్లు. మరి ఏం చేస్తారో గాని అంత చూస్తా అంటే సర్కారోళ్ళు వెనకకు తగ్గేటట్టు అయితే లేరు అనుకుంటారు అందరూ. పబ్లిక్ కు ఎట్ట న్యాయం చేస్తారో ఏమైతుందో చూడాలి మరి. ట్రాఫిక్ లో పోలీసు వాళ్ళు ఉన్నారంటే బండ్ల మీద పోయేటోళ్లకు బుగులైతుంటది. అన్నీ ఉన్నా ఏదో ఒకటి లేదని ఏడ ఫైన్లు రాస్తాడో అని వాళ్ళు చేసేటిది కూడా గట్లనే ఉంటది. బండి ఆపినరంటే నెత్తికి షిప్పపెట్ట పెట్టుకున్నారా లేదా, బండికి అన్ని కాయిదాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆర్సీ ఉన్నదా, బండి తోలేటైనకు లైసెన్స్ ఉన్నదా లేదా అనేటిది చెకింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పటి సంధి అట్లా కాదు, గీ తీరు చెకింగ్లు చేస్తారట మన పోలీసు వాళ్ళు. నేను ఎమ్మెల్యే మనిషిని, మా అన్న పెద్ద పోలీసు, మా బావ ప్రెస్సుల పని చేస్తాడు, మా చిన్నాయనోళ్ళ పెద్దల్లుని మేనమామ ఏలు ఇడిచిన చిన్నమ్మ కొడుకు పెద్ద రాజకీయ లీడర్ అని బండ్ల మీద కార్ల మీద స్టిక్కర్లు వేసుకొని తిరుగుతామంటే ఇక ఇప్పటి సంది నడవదుళ్ళు. బండ్ల మీద స్టిక్కర్లు కానొచ్చుడే ఆలస్యం, బరాబర్ కేసులు రాస్తామంటున్నారు మన పట్నం పోలీసు వాళ్ళు. మరి లేకపోతేంది, ట్రాఫిక్ సిగ్నల్ జంపు చేసుడు, నేను ఆయన తాలూకా ఈయన తాలూకా అని కహానీలు చెప్పుడు, గట్టి గడితే పోలీసు వాళ్ళనే బెదిరిస్తున్నారు. అందుకనే ఇక ఇప్పటి సంది ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని ఇటువంటి ఉపాయం చేసినాం అంటున్నారు రాష్ట్రంలో ఉన్న పెద్ద పోలీసార్లు. నెలీకి నడవ ఇటువంటి పైల వీళ్ళు బాగ్గెక్కువైనాయి. అబ్బా, పోలీస్ అని ఉంటే మనోడే కదా అని ఎవరు ఆపరు, ప్రెస్ అని ఉంటే ఎవరు మందలియ్యరు, ఎమ్మెల్యే అని ఉంటే ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో పోయినా ఎవరు అడగరు అనుకొని ఇక ప్రతి ఒక్కరు గిట్టిన స్టిక్కర్ లాంటి పెట్టుకొని పోతున్నారు. అంతేకాదు ఇగింత మంది అయితే ఏకంగా కార్లకు ఎమ్మెల్యే అని మంత్రి అని స్టిక్కర్లు వేసుకుంటున్నారు, అద్దాలకు నల్ల కవర్ లాంటివి పెడుతున్నారు, లోపల ఎవరున్నారు అనేది కూడా బయట ఉన్న వాళ్ళకి గాని రాకుండా. అంతేకాదు లోపల ఎమ్మెల్యే బండ్లకు ఉన్నట్టు మైకులు కూడా ఉన్నాయట, అదే సైరన్లు. మొన్నోపాలి హైదరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే అని రాసున్న బండినో దాన్ని ఆపితే అందులో ఎమ్మెల్యే లేడు, వాళ్ళ ఇంటోళ్ళు లేరు, ఓ ప్లాట్ల పోకరుండాట, కార్ల సైరన్లు కూడా పెట్టుకుండాట. దొంగ ఎమ్మెల్యే అని తెలుసుడుతోని కేసులు రాసిలాట పోలీసార్లు. నియతిగున్నోళ్ళు రాసుకుంటే ఏం లేదు కానీ ట్రాఫిక్ సిగ్నల్ కాడ పోలీసు వాళ్ళకేంచి తప్పించుకునేందుకు రాసుకునేటోళ్లకు ఇక ఇప్పటి సంది సినిమా చూపెడతాం అంటున్నారు పట్నం ట్రాఫిక్ పోలీసార్లు. ఏమో పోలీ ఇటువంటి వాళ్ళు చేయంగా నియతిగా పనులు చేసుకునేటోళ్ళు కూడా బదనాం అవుతున్నారు పబ్లిక్ లా. ఊర్ల పొంటి ఇంటి ముంగట అలికి ఊయంగానే కంచుట్లో ఉన్న సుద్ద తెచ్చి సుక్కలు పెట్టి ముగ్గేస్తారు. ఒకవేళ సుద్ద లేకుంటే ఇంత బియ్యం పిండి తెచ్చి దాన్నే సుద్ద అనుకొని ముగ్గు పెడతారు. అదే పట్నంలో అయితే చాక్ పీస్లతో ముగ్గులేసుడు మనం చాలా దిక్కులే చూసినాం. కానీ గా సుద్ద ఇంకా బియ్యం పిండితోని ఒక ముగ్గులేసుడే కాదు, మనిషికి అక్కడికి వచ్చే గదేదో మందు కూడా తయారు చేస్తారు. ఏంది నమ్ముతలేరా? మీరు నమ్మరనే చూపిద్దామని పట్టుకొచ్చినాం. ఎడిటర్ అన్న ఆశయం ఎందుకు వేసుకోయే, మన వాళ్ళు చూస్తారట. ఇగో ఇడ కాటన్లు మెలుక్కొని రాంగ పట్టుబడ్డ మాలును చూస్తుర్రు కదా, గివే గా మందులు. ఒక్క దాంట్లో కూడా ఆయమన్న మందు కలపకుండా ఒక సుద్ద ఇంకా బియ్యం పిండితోనే మందులు తయారు చేసిర్రట దొంగ తాషిడుగాళ్ళు. అట్లా ఉత్తరాఖండ్ లో తయారు చేసి మన దానికి తీసుకొచ్చి అమ్ముదామని చూస్తుంటే డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్లు పట్టేసిర్రు. ఇవి అసలు మందులే కావని తేల్చి చెప్పిర్రు. ఇప్పి చూస్తే ఇగో జాక్ లో 625 జీక్పోర్ట్స్ ఇవి ఫెన్స్ పార్ తెమిఫెంట్ అనే గీ మందులను పిక్కటంగా నింపుకొచ్చిర్రు. గీ పేర్లిని గివేవో మొనగాని మందులని అనుకోకుర్రి సుమా, ఇవి పురాగా నకిలీ మందులు. ఏండన్నా అవపడితే అసలే కొనుక్కోకుర్రి, ఎవరన్నా ఇస్తే కూడా తీసుకోకుర్రి అని బల్ల గుద్ది చెప్తుర్రు అధికారులు. మరి ఇంతకు ఈయనకు లైసెన్స్ ఉందా లేదా అదన్నా అడుగుదాము. సార్ మహేష్ అని రూట్కి నుంచి పంపిస్తారు సార్, ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాను డబ్బులు, ఆయన పంపిస్తారు సార్, కొరియర్ ద్వారా పంపిస్తారు సార్. నేను రాములకు పంపిస్తాను. రాములు సార్.
వితౌట్ వ్యాలీ లైసెన్స్ తీసుకోవడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, ప్రొసెస్ చేయడం లీగల్ నేరం. ఒకసారి చూడండి, దగ్గర వ్యాలీ లైసెన్స్ లేకుండా వ్యాలీ లైసెన్స్ చేస్తారు. దీంట్లో నాన్ NDPS కాంట్రాబ్యాండ్ కూడా ఉన్నది, స్కూరియస్ కూడా ఉన్నది. చట్ట ప్రకారం నేరం ఇది. లైసెన్స్ ఇందులో నార్కోటిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. టోటల్ 108 నార్కోటిక్ డ్రగ్స్ ఉంది. అది నార్కోటిక్ కిందకి వస్తుంది. మీరు మంచిగున్నారు సార్. ఆయనకు లైసెన్స్ ఎందుకు? మందులను కనిపెట్టి దందా చేస్తున్నాడంటే ఆయన్ను మీరే శాస్త్రవేత్త లెక్క చూడాలి. అంతేగాని హోటల్లో ఇడ్లీ ఉందా, పూరి ఉందా అని అడిగినట్లు లైసెన్స్ ఉందా, పర్మిషన్ ఉందా అని అడిగితే ఆ సార్ ఎంత చిన్నపోతారు సార్. ఇక ఈ మందులను మహేష్ కుమార్ సైని అంటోడు ఉత్తరాఖండ్ లో తయారు చేసి మన పట్టణానికి పార్సల్ చేస్తుండట. అట్లా తయారు చేసిన మాల్ను మునిశేఖర్ ఇంకా గండ్ర రాములు అనేటోన్కిచ్చి హైదరాబాద్ పంపిండు. ముచ్చట ఏర్క చేసుకున్న అధికారులు బాలానగర్ దిక్కు పోయి చెక్కింగ్లు చేసిర్రు. ఈగేముంది, రుద్దుకోగానే మత్తెక్కిచ్చే స్టిక్కర్లు ఇంకా గీయాలక తక్కువ మందులు జోలి బయటపడ్డది. అన్నిటిని సీజ్ చేసి స్టేషన్ కు పట్టుకుపోయిర్రు. పట్టుబడ్డ మాల్ విలువ 6,91,000 దాకుంటదట. ఇదంతా కర్నూలు, కరీంనగర్ కు కొంచెపోయి అమ్మాలే అని చూస్తుంటే ఇంతల్లే పోలీసోళ్లకు దొరికిపోయిర్రు. ఇక అసలోని పట్టుకునే పనిలో ఉన్నారట పోలీసోళ్ళు. చూసిరు కదా, ఈ కాడ నుంచి మందు దుకాణాలకు పోయినప్పుడు జర్ర పాయలం మరి. ఇప్పుడు అంటే ట్రాక్టర్లు వచ్చినాయి కానీ ఇంతకు మునుపు వ్యవసాయం పనులన్నీ ఎడ్లతోనే చేసేటోళ్ళు. ఏడికి పోయినా ఇంటిల్లి పాది ఎడ్ల బండ్లను కడుక్కొని ముద్దుగా సింగారించుకొని ఎండ తగలకుండా మీదంగా ఏదన్నా పట్టసు వంటిది కప్పుకొని బయలుదేరేటోళ్ళు. కానీ ఇప్పుడు ఊళ్ళ పొంటి గసొంటి ఎడ్ల పళ్ళు ఏడన్నా కానొస్తున్నాయా? రైతుల్ని వల్లన్న పట్టించుకుంటుర్రా? వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లనిచ్చే దిక్కు కూడా లేకుండా అయ్యింది జమానాల. అగో అందుకే ఒక రైతన్న గీగిరం చేసిండు. మైసూర్ ఎడ్లను బండి కట్టిండు, ముంగట కానికి జెండా కట్టిండు, నెత్తికి రుమాలు చుట్టిండు, ముద్దుగా ఫోన్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ హైవే రోడ్డు మీద ఆరాంగా పోతున్నాడు. అగాకి బండికి చుట్టేమో బ్యానర్లు కూడా కట్టినట్టుండు కదా. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కదా దాని మీద ఏముందో చదువు రాని వాళ్ళకు నేను అడ్డంగా చెప్తా గానీ ఇక 3 లోకుల్లో కట్టిన బ్యానర్ల మీద ఏముందో చూపెట్టే ఎడిటర్ అన్న మనోళ్ళకు పాలి. ఆగా చూసిరా, మనిషికి కొలువులు కావాలే గాని కొలువులు ఉంటేనే బతుకుతామని కాదు. తాగి బండ్లు తోలొద్దు, ఆడపిల్లలు కాపాడుకుందాం, చెట్లను పెంచాలే, దేశానికి రైతులే ఎన్నుముకలు, పడుసోళ్ళంతా వ్యవసాయంకెల్లా మల్లాలే అని రాసుకొచ్చిండు. మరి గంతగానం బండి కట్టినావు, ఏడికి పోతున్నవే అన్న, ఏం పని మీద పోతున్నావు అని అడిగితే ఏమంటుండో ఈనోజీ. పంట పండినప్పుడు గిట్టుబాటు లేదు, గిట్టుబాటు ధర ఉన్నాడు, పంట పండుతా ఉండలేదు, రైతులు అప్పుడే నష్టపోతా ఉన్నారు. అందుకే రైతులకు ఏదైనా అంటే ఇన్సూరెన్స్ కానీ సబ్సిడీలు కానీ ఇలాంటివి ఏంటన్నా ప్రభుత్వం చేయాలని, అలాగే పాడి రైతుల యొక్క పాల ధర కూడా లీటర్ 27 రూపాయలే ఉంది. పాల ప్యాకెట్ చూస్తే 70 నుండి 80 రూపాయల వరకు ఉంది. ఆగనాట ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కలిసేందుకు పోతున్నాట. ఈయన పేరు నవీన్ కుమార్. శ్రీ సత్యసాయి జిల్లా పలిగి మండలంలో ఉన్న శాసనకోట అనేటి ఊరు. వాళ్ళ ఊళ్ళ బండి కడితే పవన్ కళ్యాణ్ సార్ దానికి పోయేటాళ్లకు 2 నెలలు పడుతుందట. దినా 30 కిలోమీటర్ల ప్రయాణం, పోత నడుమిట్లా కలిసిన రైతులతోని ముచ్చట్లు. నిమ్మలంగానే సాగుతుందట అన్న యాత్ర. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ అన్న యాత్రకు ఫార్మర్ ట్రావెల్ 77 అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఊళ్ళల్లో వ్యవసాయం చేసేటి పడుసు పొల్లగాళ్లకు ఎవరు పిల్లని ఎట్లేడట. వాళ్ళ గోసేందో చెప్పేందుకే చిన్న సీఎం సార్ దానికి పోతున్నా అన్నట్టే చెప్పుకొచ్చిండు నవీన్ అన్న. మంచి ముచ్చటే, పడుసోళ్ళ కోసం భలే తిప్పల పడుతున్నాడు అన్న. మరి చూడాలే చిన్న సీఎం సార్కి ముచ్చటలకైనాక ఎట్ట దగ్గరికి తీసుకుంటాడో, ఆటంక అన్న తిప్పలను ఎట్ట తీరుస్తాడో అనేటిదిగా రేపు. నువ్వు నిప్పైతే నేను నీరు, నువ్వు ఉప్పైతే నేను కారం, నువ్వు తుప్పైతే నేను ఇనుప కడ్డి. గిట్ల దోస్తు మేరా దోస్త్ అంటుర్రుగా 2 దేశాల అధ్యక్షులు. కయ్యానికైనా నెయ్యానికైనా ఇద్దరు కలిసి సై అంటుర్రు. వాళ్ళ దోస్తాన్ని చూసి దునియా దేశాలన్నీ పర్షాన్ అవుతున్నాయి అన్నట్టు ఇద్దరు దోస్తులు గి నడమ బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుర్రు. మరి గా బహుమతులు ఏంటి? ఇంతకు గా దోస్తులు ఎవళ్ళు, ఆ కథ ఏందో ఒకసారి అరుసుకునిద్దాం పార్రి. దోస్తులే, దోస్తానంటే మామూలు దోస్తులు కాదు, జాన్ జబ్బలే. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఇద్దరి నడుమ బాంబులు ఇచ్చి పుచ్చుకునే కాడ కలిసింది దోస్తాను. ఇక అది ఇంతింత అంతంత అయినట్టు ఇప్పుడు ఇద్దరు షెడ్డీ దోస్తుల కంటే ఎక్కువ కలిసిపోయేటట్టు చేసింది. మరి లేకపోతే
డబల్ రొట్టె లెక్క ఉండే కిమ్ము దోస్తు కొరకు పుతిన్ రష్యా దేశం కేంచి ఏరికోరి మరి బహుమానాలు పంపుతాండు. యుక్రెయిన్ దేశం మీద యుద్ధం చేయనికే కిమ్ము వాళ్ళ సైనికులను బాంబులను రష్యాకు పంపిస్తున్నాడు కాబట్టి దానికి సంబరపడి పుతిన్ కూడా కిమ్ము కోసం ఈనాములు పంపుతాండు. అట్లయిగా ఈసారి ఓ సింహము, 2 గుడ్డెలుగులు, 2 జడల బర్రెలు, 5 తెల్ల చిలుకలు, 40 రంగురంగుల బాతులు పంపించిండట. అది వరకు ఓసారి గిట్లనే 30 గుర్రాలను, 447 మేకలను కిమ్ము కోసం ఉత్తర కొరియా దేశానికి దోలిచ్చిండట పుతిన్. అసలే ఇది అది అనరు, ఏది పడితే అది తింటుంటారు. మరిగా పుతిన్ పంపించిన జంతువులను ఆ కిమ్ము పొతం పెడుతున్నాడో సాదుకుంటున్నాడో అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. అయితే కిమ్ముతోని వ్యవహారం గమ్మతే ఉన్నదనుకుంటారు ఇంగింతమంది. యుద్ధంలో పక్క దేశాలకు బాంబుల సాయం చేస్తే ఆ సాయం చేసిన దేశాలు అవతలోళ్ళ దగ్గరికించి పైసలు తీసుకునుడో లేకపోతే సామాన్లు దిగుమతి చేసుకునుడో గిసోంటి అన్నీ చేస్తుంటారు. కానీ కిమ్ము మాత్రం మాకెలు, బర్రెలు, గొర్రెలు తీసుకొని సంబరపడతాండు. మనిషి సాలగుండా ఏం చేసినా ఓ ఇచ్చంతరమే ఉన్నది కదా అనుకుంటారట దునియా దేశాల పబ్లిక్.